సిగరెట్. ఇంట్లో ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మళ్ళీ గ్యాస్ వచ్చిందో రాదో తెలియదు. గ్యాస్ బుక్ చేసాం ఇప్పుడే, హెచ్పి గ్యాస్. ఇప్పుడు ఇది ఎందుకు ఎత్తానంటే తమ్నెల్ కోసం ఎత్తా. దాని తర్వాత నేనేమనుకున్నాను, తమ్నెల్ కోసం ఎత్తి హెడ్ పైన పెట్టుకొని తీసేద్దాం అనుకున్నాను. మళ్ళీ వీడియోలో కూడా కనిపించాలి కదా తమ్నెల్లో ఉన్నది, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఎత్తాను అనమాట. ఇప్పుడే ఇందాకే అయిపోయింది, కొద్దిసేపటి క్రితం గ్యాస్ అయిపోయింది అనమాట. చూపిస్తాను ఆగండి ఒక నిమిషం. కొత్త గ్యాస్ పెట్టాం ఇప్పుడే. ఇప్పుడు ఇది బుక్ చేసాం. ఇది ఎన్ని రోజులకి వచ్చిందో, దగ్గర దగ్గర 25 days అన్నారు. ఎక్కడ మామూలుగా ఇలా మెట్రో దాన్ని ఏమంటారు, సిటీస్లో 25 days అంట. విలేజెస్లో అయితే మనకి 25 days, విలేజెస్లో ఏమో 35 days అన్నారు. ఇప్పుడు ఇదంతా మా మమ్మీ రికార్డింగ్ చేసిందో చేయలేదు. మా మమ్మీ ఫుల్ నవ్వుకుంటుంది. అదిగోండి మా మమ్మీ రికార్డింగ్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడే ఈవినింగ్ అట్లు తిన్నాం గైస్. ఇప్పుడే కొత్త గ్యాస్ పెట్టాము. ఇదిగోండి ఇప్పుడే అలా అట్లేయటం అయిపోయింది. వచ్చింది లాస్ట్ అట్టేయటం, గ్యాస్ అయిపోయింది అనమాట. మేము ఇలా ఇది కొత్త పొయ్యి కొనడానికి వెళ్ళాం అనమాట. ఈ మంత్ పోయిన మంత్ కదా, మార్చిలో వెళ్ళాం కదమ్మా. పోయిన మంత్లో అనుకుంటా మార్చిలో వెళ్ళాం ఆ కొత్త పొయ్యి తీసుకోవడానికి. అప్పుడు అందరూ వచ్చి ఏంటంటే, సపోజు ప్రతి ఫ్యామిలీకి ఒక పాస్బుక్ ఉండిద్ది అనమాట. అంటే ఏంటంటే మమ్మీ పేరు మీద తీసుకున్నాం అనుకో గ్యాస్, మమ్మీ పేరు మీద పాస్బుక్ ఉండిద్ది. మళ్ళీ మా ఫాదర్ మీద తీసుకోవాలని ఎందుకు అనుకోరంటే ఫ్యామిలీలో ఒకటి ఉంటే చాలు కదా. అక్కడ ఏమైంది, ప్రతి ఒక్కళ్ళు వచ్చి పాత పాస్బుక్లు కూడా చూపిస్తున్నారు. గ్యాస్ షార్టేజ్ వచ్చేసింది కదా, పాత పాస్బుక్లో నుంచి కూడా ఇలా చేసుకోవచ్చా అండి అని చెప్పేసి. ఎందుకంటే పాత పాస్బుక్లో ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో ఆ నెంబర్ నుంచి ఫోన్ చేయగానే ఏంటంటే మీకు మెసేజ్ వచ్చేసింది కదా ఆబ్వియస్లీ. ఏమని, యువర్ గ్యాస్ విల్ బి యువర్ గ్యాస్ సంథింగ్ ఇట్ విల్ బి డెలివర్డ్ ఎట్ దిస్ టైమ్ అని చెప్పేసి. అందుకోసం అందరూ చాలామంది వచ్చి పాత పాస్బుక్లు కూడా చూపించి అలా కుదరదమ్మా, ఏదైతే రన్నింగ్లో ఉందో ఆ పాస్బుక్ మీదే అని అన్నారు. ఇదేంటి అమ్మాయ, అది పెట్టేస్తామా? పెట్టేస్తా ఒక నిమిషం, అది కూడా వీడియో మా అమ్మ వీడియో తీసి పట్టుకుంటుంది. ఒక్క నిమిషం మా ఇటువైపు కూడా పట్టుకోమా, పడిద్ది మా ఫోను. పడదులే కానీ ఇప్పుడు వీడియో కోసం మళ్ళీ నా మొహం కూడా చూపి పెట్టేస్తాను లేండి. రా ఇటువైపు చూపి, అంతా చూపియా నువ్వు పెట్టడం కూడా. ఇదిగోండి కింద నేల కంటిద్దని చెప్పేసి మా మమ్మీ ఆశీర్వాద్ ఆట 5 kgsది దానిపైన పెట్టిద్ది అనమాట. బండలు పాడవకుండా ఉంటాయి, మళ్ళీ మచ్చపడకుండా ఉంటుంది. ఇదేంటంటే గ్యాస్ స్టవ్ సరిగ్గా పెట్టుమా, గ్యాస్ స్టవ్ ఇదంతా మచ్చపడిపోయింది అనమాట కింద నేల. అందుకోసం అని చెప్పేసి ఆశీర్వాద్ది ఏమంటుంది దాన్ని, కవర్ కదా. ఆగు నిమిషం, అరే మళ్ళీ అటువైపు పట్టుకుంటావు. మా మమ్మీ పోయిపోయింది పరిస్థితి ఏంది. చలికాలం ఫుల్, చలికాలం కాదు ఎండాకాలం ఫుల్. వామ్మో అస్సలు కాలట్లేదు, చెమట పట్టేసింది ఫుల్గా. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్ వేస్తే మీకు వినిపించదు, అందుకోసం అని చెప్పి మళ్ళీ ఫ్యాన్ ఆపేశాను. ఎందుకంటే ఇప్పుడే నైట్ ఏసీ వేసుకోమనుకుంటే సూపర్ బాగుండిద్ది, బాగా నిద్ర పట్టిద్ది అనమాట. మీకు చెప్పా కదా నేను నిన్న వీడియోలోనే, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే ఇచ్చేశారు. ఫ్రైడే వచ్చేసేమో గుడ్ ఫ్రైడే హాలిడే, సెకండ్ సాటర్డే వచ్చే వారం హాలిడే ఉంది కదా, ఆ సెకండ్ సాటర్డే ఇవ్వకుండా ఈ సాటర్డేనే ఇచ్చేసారు అనమాట హాలిడే. దాని తర్వాత మళ్ళీ అలాగో సండే హాలిడే. ఎందుకంటే ఇప్పుడు ఫ్రైడే హాలిడే, సండే హాలిడే, సాటర్డే ఎవరు రావాలనుకోరు, అందుకని ఆబ్వియస్లీ హాలిడే ఇచ్చేసారనమాట. దట్స్ ద థింగ్. ఈరోజు అసలు హాలిడేస్ ఎప్పుడైపోతున్నాయో అర్థం కావట్లేదు. అప్పుడే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అది మిడ్ టు వామ్మో. సరే మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్కి వెళ్తున్నాం, అది కూడా ఓకే. అసలు ఈ డేస్ ఎంత స్పీడ్ గడిచిపోతుంది అంటే 3 days హాలిడేస్ వచ్చింది కూడా 3 hours లాగా అయిపోతుంది చెప్పాలంటే. రోజు మొత్తం చాలా స్పీడ్గా అయిపోతుంది కదా చెప్పాలంటే. నా ఫోన్లో ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోయింది, నేను టీవీ వైఫై వాడుకొని నెట్ వాడుతున్నాను అనమాట. రేపు బ్యాలెన్స్ అయిపోయాలి వెళ్ళి ఫోన్లో, అది సంగతి. ఈరోజు నేను చూసిన న్యూస్ ఏంటంటే, తెలంగాణలో ఉన్న స్కూల్స్ అన్నీ దగ్గర 40 to 50% స్కూల్ ఫీజు పెంచేసాయంట. అక్కడ ఉన్న
చాలామంది పేరెంట్స్ దే ఆర్ గెట్టింగ్ వరీడ్ అబౌట్ దట్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ జూన్ జూలై నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. అంత ఫీజెస్ పెంచేస్తే ఓకే, ఎంత మెట్రోపాలిటన్ సిటీస్ అయినా ఎంత మనీ రొటేషన్ జరుగుతూ ఉన్నా కానీ అంత అనేది ఎవరు ఏం చేసుకోలేరు అనమాట. అక్కడ పిల్లలకి అంత దగ్గర 1 lakh ఉన్నది 1.5 నుంచి 2 lakhs దాకా కూడా అయిందంట కొన్ని స్కూల్స్ది. అంటే ఒక స్కూల్ది సపోజ్ ఫీ ఎస్టిమేటెడ్ ఏ క్లాస్ తీసి పక్కన పెట్టండి. సపోజ్ 1 lakh ఉందనుకోండి ఫీజు, 1.5 lakh నుంచి 2 lakhs కూడా అయిందంట. ఇంకా ప్రీమియం స్కూల్స్ అయితే మనం చెప్పలేదు, దగ్గర 2 lakhs నుంచి 3 lakhs దాకా వెళ్ళొచ్చు, 3 lakhs నుంచి 4 lakhs దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే చాలా కమ్యూనిటీస్ క్రియేట్, దాని హైదరాబాద్ పేరెంట్ కమ్యూనిటీ, అలా అన్ని కమ్యూనిటీస్ క్రియేట్ అవుతున్నాయి కానీ గవర్నమెంట్ ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని అంటున్నారు. మామూలుగా న్యూస్ అనేది నేను షేర్ చేయను అనమాట. బ్లాగింగ్లో న్యూస్ షేర్ చేయడం ఏంటి గైస్, మన లైఫ్ స్టైల్ అలా ఉందని చూపించాలి. కాకపోతే న్యూస్ షేర్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇలా మనం ఒక్కొక్కరిని కింద చెప్తా ఉంటేనే గవర్నమెంట్కి రీచ్ అవ్వకపోవచ్చు. చెప్పడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏదైనా అవుతుంటే దానికి అతి అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా మనకంటే మించి అనుకోండి, మీరు అతే అనుకోండి, ఏదైనా అవుతుందంటే దాన్ని పరీక్షించాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. ఓవర్ వెళ్ళిపోతున్నా. ఫ్యూచర్లో ఫ్రెండ్స్ చూసినా చాలా హార్డ్గా అనుకుంటారు, ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి. లేదు, ఇంకా కంటెంట్ ఏం లేదు ఈరోజు. కంటెంట్ తీద్దామంటే ఏం రావట్లా కంటెంట్, గ్యాస్ అయిపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంటెంట్ ఈరోజు చెప్పాలంటే. మా మమ్మీ కంటెంట్ గురించి చెప్పమంటే ఏం చెప్పట్లేదు గ్యాస్. మా చెప్తాను ఆగండి, ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పండి. అబ్బా, రోజు ఇంటి ముందు ముగ్గేయడానికి వస్తారు గైస్ ఆంటీ. నిన్నేమైంది, పొరపాటున మా మమ్మీ తాళం వేయమంటే నేను తాళం వేసేసి వచ్చేసాను. తాళం వేసేసి రాగానే ఆంటీ అప్రాక్స్ 9:30, 10కి వస్తారు. నేను ఎర్లీగా 8:40కి వచ్చేసారు. మేమేం చేసాము, 8:10కి వేసేసాం. మా అమ్మమ్మ రోజు వచ్చి ఇక్కడికి వచ్చేసి వెళ్తారనమాట. మా అమ్మమ్మ వెళ్ళిపోతుంటే నేను తాళం వేసి వచ్చేసాను, మా మమ్మీ చెప్పారు కదా అని. ఆంటీ రాగానే గట్టిగా సౌండ్స్, మేము లోపల నిద్రపోతూ ఉంటే సౌండ్స్ అంటే తాళం వేస్తాం కదా, తాళం వేసిన తర్వాత తాళాన్ని గేటుకు కొడతా ఉన్నారనమాట. తీరెళ్ళి దాని తర్వాత తాళం తీసి మళ్ళీ ముగ్గేసి వెళ్ళారు. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మళ్ళీ ఈరోజు రారంట. అది సంగతి. అంటే మనతో రెగ్యులర్గా వస్తున్నారంటే మనం మర్చిపోవచ్చు, ఇంకా తాళం వేయకూడదులే, 10 తర్వాత వేయొచ్చులే అనుకోవచ్చు. ఇలా మధ్యలో ఆపేసి వెళ్తున్నప్పుడు ఒకరోజు తాళం వేయాలి, ఇంకో రోజు తాళం వేయకూడదు అనే కన్ఫ్యూజన్ ఉండిద్ది. ఆంటీ వచ్చేటప్పుడేమో తాళం వేస్తున్నా, ఆంటీ రానప్పుడేమో తాళం వేయట్లా. ఇప్పుడు తాళం వేయడానికి వెళ్తున్నాను అనమాట నేను. తాళం వేసేద్దాం, పదండి. ఫుల్ చీకటిగా ఉండిద్ది, నేనేం కనిపినా అనుకుంటా మీకు. అమ్మయ్య, ఈ వ్లాగ్ తీయటం చక్కర్లో మనం చూసుకోవట్లా ఎలా తాళం వేయాలని. అరే ఓకే, ఇదే కింద ట్యూషన్ అనమాట. ఇదిగోండి కింద ట్యూషన్ అప్రాక్స్ 9 కల్లా అయిపోతుంది. ఎందుకంటే 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఇంకా చిన్నపిల్లలకే ఉందంట. ఇంకా చిన్నపిల్లలకే స్కూల్ ఉంది అప్రాక్స్ ఏప్రిల్ 25th దాకా. వీడియో రికార్డ్ అవుతుందిగా, అమ్మాయి రికార్డ్ అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.